హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము ఈరోజు మార్నింగ్ 3 గంటలకి నిద్ర లేచొచ్చామండి. ఎందుకంటే ఇక్కడ మౌంట్ బటూర్ కొండ మీద నిల్చొని సన్‌రైజ్ చూడడానికొచ్చాము. మేమైతే జీప్‌లో వచ్చామండి. నడుచుకుంటూ కూడా రావచ్చు. బైక్స్ అయితే అలో లేవు. చూడండి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. చూడండి 5:30కి ఎంతమందొచ్చారో. కొన్ని వేల జీపులొచ్చాయండి. చూడ్డానికి మాత్రం చాలా మందొచ్చారు. చూడండి కొంచెం కొంచెం తెల్లవారే టైంకి వ్యూ ఎంత బాగుందో చూడండి. మీరు కూడా ఒక్కసారి వస్తూనే ఉన్నారండి జనాలు చూడడానికి సన్‌రైజ్ని. చూడండి సూర్యుడు ఉదయిస్తున్నాడు. చూడండి కనిపిస్తున్నాడా? మేఘం మధ్యలో గట్టిగా ఒక డాట్ లాగా వస్తున్నాడు చూడండి. మధ్యలో మొత్తం వరి పంట పొలాలు ఉన్నాయి. వీటికి మొత్తం వాటర్, అసలు బోర్వెల్సే వాటర్ అంట. ఇక్కడ ఎవరు కూడా పంటలకి ఓన్లీ కొండలపై నుంచి పారే నీళ్ళతోనే పంటలు పండిస్తారంట. చిన్నగా సూర్యుడు మేఘాలను చేర్చుకుంటూ ఉదయిస్తున్నాడు. అదేవిధంగా ఈ పక్కన చూడండి, యాక్టివ్ వాల్కన్ అగ్నిపర్వతం అంటారు కదా, ఇది లాస్ట్ టైం 2000 సంవత్సరాల్లో బద్దలైందండి. ఇక్కడ మొత్తం చారలు చూసుకుంటే అదంతా లావా అనమాట. ఈవెన్ మనం ఇక్కడ కూడా చూడొచ్చు. కింద ఇక్కడ చూడండి, ఈ నల్లగా ఉంది చూసినారా, ఇదంతా కూడా మట్టి కాదు, అగ్నిపర్వతంలో నుంచి బద్దలై బయటకు వచ్చిన లావా అనమాట. మన బొగ్గులా ఉంటుంది. మొత్తానికి వ్యూ అయితే అసలు ఇక్కడ నుంచి చూడడానికి సూపర్ ఉంది. అదేవిధంగా ఈ జర్నీ జీపులలో వచ్చే దారి మాత్రం దాదాపు 1 అవర్. అసలు చాలా సూపర్గా ఉంటుంది. అసలు చూడండి ఇక్కడికి ఎంతమంది వచ్చినారు. జీపులు అన్నమాట. ఇక్కడికి ఓన్లీ జీపులు మాత్రమే అలో చేస్తారంట. ఎందుకంటే ఆ రోడ్డు కూడా అట్లా ఉందండి. బైకులు, కార్లు వచ్చేంత సినిమా లేదు. ఇంకేం కంప్లీట్ అయిపోయిందండి చూడడం. అందరూ ఫొటోస్ కూడా తీసుకున్నారు. ఇంకా ఒక్కొక్కరు నెమ్మదిగా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నారండి. చాలా బాగుంది కదా వ్యూ. బాల్కనీ పక్కన జీప్లో కూర్చొని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుందండి. చూడండి బాల్కనీ మీద మేఘం ఎలా వెళ్తుందో. నాకు పైన సన్ రైజ్ చూడడానికి వెళ్ళాం కదా, ఆ పైన కనిపిస్తుందా అదే మౌంటైన్ అనమాట. యాక్చువల్గా అది మౌంటైన్ కాదు, అదొక అగ్నిపర్వతం. సో అది బద్దలైనప్పుడు వచ్చిన లావా ఉంటుంది కదా, అదంతా ఆ పైన నుంచి ఇట్లా కిందకి మొత్తం మన నీళ్ళలాగా పారుతుంది అనమాట. సో ఆ పారిందే ఇప్పుడు మా మౌంటైన్ కిందికి వచ్చినాము. కిందికి వస్తే ఇక్కడంతా లావా అంతా ఇక్కడ పడింది చూడండి. మొత్తం నల్లగా ఎలా ఉందో
మొత్తం గుట్టలు గుట్టలుగా ఏదో మన మట్టి పిల్లలు ఉన్నట్టే ఉంది ఇదంతా. కొండ ఇదే చిన్న చిన్న కొండలాగా ఫామ్ అయింది. ఆ లావా దాని వచ్చిన లావా మాత్రం లావానే అంటే ఇంకా ఎంత మొత్తంలో ఇది ఎరప్ట్ అయ్యి ఉంటుందో సరే ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా లావాతో లావానే అనమాట. అంతా మన మట్టి పిల్లలు ఉన్నట్టే ఉంది. సో ఇది మొత్తానికి మౌంట్ బటూర్ జీప్ టూర్ అన్నమాట. అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నామండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.